హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో ఇది మా నెక్స్ట్ డే అండ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను ఇక్కడైతే ఆ ఫోన్ని పలు రకాలుగా ఎక్స్పెరిమెంటేషన్ అయితే చేస్తున్నా. చాలా క్యూట్గా అనిపిస్తుంది కానీ ఈ యాంగిల్లో లైక్ కెమెరా అండ్ ఆల్ చాలా క్లారిటీ కూడా బాగుంది. మీన్ వైల్ మై ఫ్రెండ్స్ వర్ బిజీ వాచింగ్ ఐపీఎల్. సో మ్యాచ్ ఫైనలీ గెలిచారు. సో మేము చెప్పినట్టు మాంట్రియల్కి అయితే వచ్చాము అండ్ వీఆర్ స్టేయింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ వాజ్ అ స్పెషల్ ఈవెంట్ బికాజ్ మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఐఎమ్ నాట్ షోయింగ్ దెమ్ బికాజ్ ఐ వాంట్ టు మెయింటైన్ దర్ ప్రైవసీ అండ్ కొంచెం ఈవిల్ ఐ అని కూడా అంటాం కదా, డిస్టీ అని కూడా. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అందుకే నేను వాళ్ళని అయితే చూపించట్లేదు. అండ్ అక్కడక్కడ బై మిస్టేక్ కనిపిస్తారేమో కానీ లైక్ ఫోర్స్ఫుల్గా లైక్ పెట్టాలని అయితే నేను పెట్టదలుచుకోలేదు. అండ్ సో ఇవాళ కూడా తనకు చెకప్ ఉంది అని నేను చూపించిన శారీ అండ్ ఆల్ పెట్టేసినాం అనమాట నిన్నే. అండ్ ఇవాళ చెకప్ ఉందని చెప్పి వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళారు. నేను మా హస్బెండ్ ఉన్నాము అండ్ హీఈస్ ఆల్సో ఇన్ ద వాష్రూమ్. నేను కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చేస్తున్నాను, లీవ్ ఏం పెట్టలేదు కాబట్టి. అండ్ టుడే మై హస్బెండ్ ఈస్ గోన్ కుక్ అనమాట ఇక్కడ. సో ఐమ్ డూయింగ్ ద ప్రెప్ వర్క్. చూపిస్తాను. మా హస్బెండ్ ఇప్పుడు ఎగ్ పులుసు చేస్తున్నాడు. సో ఎగ్ పులుసు అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి నాన్ వెజ్ తినదు, గుడ్లు అండ్ ఆల్. సో తనకి చారు చేస్తున్నాడు అనమాట. అండ్ షీ సో స్వీట్, మా కోసం డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టేసి వెళ్ళింది. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ వేరే కిచెన్లో కుక్ చేస్తుంటే ఫన్ అనిపిస్తుంది. లైక్ మేబీ ఇదే అడల్టింగ్ ఏమో. లైక్ పెద్దగా అవుతున్న కొద్దికి ఏవి ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయంటే ఎవరైనా కిచెన్ నీట్గా ఉంటే, లైక్ కిచెన్ మంచిగా ఉంటే, సామాన్లు కుకింగ్ థింగ్స్ మంచిగా ఉంటే ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట. ముందేమో ఇదే అనుకుంటా అడల్టింగ్ అంటే నిజంగానే. ఇలాంటివి చూసి ఎగ్జైట్మెంట్ వస్తుంది, నిజంగానే కామెడీ అనిపిస్తుంది. సో ఒక 4 అన్నీ ప్రెప్ వర్క్ నేను చేస్తున్నా. సో దట్ ఆయన వచ్చాక కొంచెం స్లో అని చెప్పారు మా హస్బెండ్. సో ఆయన వచ్చాక కొంచెం వర్క్ ఈజీ అవుతుందని చెప్పి. సో మనం అన్ని బాయిలింగ్ వర్క్లు అన్నీ పెట్టేసుకుంటే, అన్నీ కట్ చేసి చాప్ చేసి పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది అనమాట. సో చెట్లు అయితే చాలా బాగా పెంచారనమాట. నాకు మా హస్బెండ్కి అంత చెట్ల మీద ప్రేమ లేదు, సో మేమైతే పెంచలేదు. కానీ చూడనీకి మాత్రం చాలా లైవ్లీగా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది. సో అంతా బాగుందనమాట, నాకైతే నచ్చింది. మేబీ పెంచాలన్న థాట్ ఉంది కానీ మేబీ నేను మెయింటైన్ చేయలేమేమో, మళ్ళీ ఇది ఒక పని అనిపిస్తుంది. కానీ చూడనీకి మాత్రం చాలా బాగుంది. సో ఎగ్స్ పీల్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. మిగతా వర్క్ అంతా అయిపోయింది. సో హస్బెండ్ వచ్చేలోగా మనం అన్ని ప్రిపరేషన్స్ చేస్తే ఆయన వంట స్టార్ట్ చేస్తాడు. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చే ముందు మ్యాథ్స్ వర్క్ ట్రై చేస్తున్నా కంప్లీట్ చేయడానికి. బికాజ్ వాళ్ళు వస్తే మనం పని చేయనియరు అనమాట. ఎందుకులే అన్నట్టు అంటారు. సో అందుకే మనం వాళ్ళు వచ్చే ముందే అన్ని ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేద్దాం అన్నమాట. సో చిన్నప్పుడు నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ పని ఉంటుండే, ఎగ్స్ పీల్ చేయడం. ఎంతమందికి ఇష్టం, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఎగ్స్ పీల్ చేస్తూ ఉంటే. సో యా, సో వచ్చే కల్లా మన టమాటో చారు కోసం నేను టమాటోస్ బాయిల్ చేసేసిన. అండ్ మా ఆయనకు చాలా స్పెసిఫిక్. సో ఈ ఆనియన్స్ చారుకు అనమాట ఒకలా కట్ చేయమన్నాడు. ఈ ఆనియన్స్ మన ఎగ్ కర్రీ కోసం. సో టమాటోస్ ప్యూరీ చేస్తాడు అండ్ కొన్ని పెద్ద ఆనియన్స్, కొన్ని చిన్న ఆనియన్స్ అండ్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. సో ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు నుంచి బాల్కనీ నుంచి వ్యూ అనమాట. అండ్ ఇవన్నీ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. మాంట్రియల్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ కెనడా మొత్తంలో. కానీ మీకు కనిపిస్తుందా, ఎక్కడ చూసినా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. సిటీయే చాలా చిన్నగా అనమాట. మనకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి అండ్ వీళ్ళ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది. లైక్ ఇక్కడ మీరు కింద చూస్తే ఎంత గ్రీనరీ అని చూస్తున్నారు కదా. అండ్ అక్కడ చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. ఫౌంటైన్స్ దగ్గర ఒక అబ్బాయి నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో అబ్బాయిలు ఆడుకుంటున్నారు ఎవరో అండ్ అక్కడ వాకింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ చైర్స్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఈ ఏరియా, అక్కడ బార్బిక్యూ స్టేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. బుక్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇట్లా సమ్మర్స్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో యా, వెరీ బ్యూటిఫుల్ సిటీ. ఇంకా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సిటీ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేనైతే ఒకటి ప్లాన్ చేశాను. సో నేను 3 ప్రావిన్సెస్ అయితే విజిట్ చేస్తాను కెనడా మొత్తంలో. లైక్ మాంట్రియల్, క్యాల్గరీ అండ్ టొరంటో. సో మూడింటికి డిఫరెన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఎక్సెట్రా చాలా డిఫరెన్స్లు అయితే ఉంటాయి. సో ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఎ కంపారిజన్ వీడియో బికాజ్ కెనడా మొత్తం ఒకలా ఉండదు. రేట్స్ అయినా ఏదైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రావిన్స్ టు ప్రావిన్స్. అందులో మాంట్రియల్కి రెస్ట్ ఆఫ్ ద కెనడాకి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సో అది అప్కమింగ్ వీడియోలో నేను డెఫినెట్గా ప్లాన్ చేసా. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ డేస్ మేము ఏం చేస్తామో. ఏం ప్లాన్ అనుకొని రాలేదు, జస్ట్ అట్లా విజిట్ చేద్దాం ఫ్రెండ్ అని అయితే వచ్చాము. సో ఇట్లా సెట్ ప్లాన్ ఏం లేదు. సో ఐ విల్ వాక్ యూ త్రూ ఏమేమి చేస్తామో తెలియదు. మేము ఇక్కడ ఫ్రైడే వరకు ఉన్నాము. అన్న వాళ్ళు సాటర్డే సండే ఉండాలి అని ఫోర్స్ చేస్తున్నారు కానీ వీ డోంట్ నో. సో యాజ్ ఆఫ్ నో ఫ్రైడే వరకు అయితే ఉంటున్నాము. సో లెట్స్ సీ వాట్ ఆల్ వి డూ. సో వాట్ ఆర్ యూ మేకింగ్? ఇది ఫస్ట్. సో యా, సో మా ఫ్రెండ్ చెప్పినట్టు నాన్ వెజ్ తినదు, సో సపరేట్ పెట్టుకుంటుంది అనమాట. సో ఇందులో మేము ఎగ్ పుల్స్ అనేది స్టార్ట్ చేసాము. సో నీ ప్రాసెస్ చెప్పు. ఫస్ట్ ఆయిల్ వేసి ఏం లేదు, ఆనియన్స్ ఫ్రై చేసి, టమాటోస్ ఫ్రై చేసి, స్పైసెస్తో పాటు గ్రైండింగ్ బట్టి ఎగ్స్ ఫ్రై చేసి పులుసులో వేసి, చింతపండు వేసి, స్పైసెస్ వేసి, కొత్తిమీర లాస్ట్ చేసి దింపుకోవడం. మరి 2 sets ఆఫ్ ఆనియన్స్ ఎందుకు కట్ చేయమను? ఇంకో సెట్ ఆఫ్ ఆనియన్ ఎప్పుడు వస్తుంది? కొంచెం మంచిగా ఎగ్తో పాటు ఫ్రై చేస్తాను. అచ్చా, ఇవి ఫ్రై చేసి మిక్సీ కొడతావు ఫస్ట్. మిక్సీ కొట్టి మళ్ళీ ఆయిల్ వేసి, మళ్ళీ ఆ ప్యూరీస్ వేసి, మసాలాస్ వేసి, ఎగ్ కూడా పక్కన ఫ్రై చేసుకుంటాడు లైక్ సాల్ట్, కారం, పసుపులో. అండ్ ఆ ఎగ్స్ని యాడ్ ఇన్ చేసేసి వాటికి కొత్తిమీర వేస్తాడు. అండ్ ఇది దీని ప్రాసెస్. ఇది చేసినప్పుడు లైట్గా చెప్తాను. సో టమాటో చారు రెసిపీ అయితే ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం జీలకర్ర, పోపు, ది ఆవాలు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం కూడా వేసి ఫ్రై చేస్తాడు, గార్లిక్ పీసెస్. అండ్ దెన్ కరివేపాకు వేస్తున్నాడు నెక్స్ట్ అయితే. అండ్ కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆ టమాటోస్ ఏదైతే ఉడికించుకున్నామో దాన్ని ప్యూరీ చేసి ఇందులో వేసేయాలి. అది వేసేసాక దెన్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లెట్ ఇట్ బాయిల్. అండ్ సాల్ట్ అండ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. కావాల్సింటే కొంచెం బెల్లం అండ్ షుగర్ యాడ్ చేశాడు తినైతే. సో యూ కెన్ డూ దట్ యాజ్ వెల్. సో బాగా బాయిల్ అయ్యి లాస్ట్కి కొత్తిమీర వేస్తే మన చారు రెడీ అనమాట, అంతే. సో యాజ్ యూ కెన్ కీప్ వాచింగ్ ద వీడియో ఆర్ స్కిప్ ఫార్వర్డ్ ఇఫ్ యూ do not need the recipe, but then it's very simple but very tasty. సో చూడండి. సో ఇదే మా లంచ్ అనమాట. ఇక్కడ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే కింద కూర్చొని తినడం. వీళ్ళు రెగ్యులర్గా అలాగే తింటారంట. సో మేము ఇక్కడ ఉన్న రోజులు అలాగే తిన్నాము. సో మంచిగా ఇండియాకి వచ్చిన ఫీలింగ్, లైక్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటాం కదా, అదైతే ఉండే ఇక్కడ. సో తిన్నాక మళ్ళీ మేమైతే వాకింగ్కి వచ్చాము, నేను మా ఫ్రెండ్. తన పేరు సాయి అనమాట. సో ఇద్దరం కలిసి వాకింగ్కి అయితే వచ్చాము. సో షీ హ్యాస్ వెరీ గుడ్ హ్యాబిట్స్, చూసి ఒకరిని నేర్చుకోవచ్చు. సో పక్కా వాకింగ్ కూడా చేస్తుంది, వెరీ ఫిట్నెస్ కాన్షియస్. సో మేమిద్దరం అయితే అట్లా వాకింగ్కి వచ్చాము. అండ్ చూడండి సిటీ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మీరు ముందు చూస్తుంటే టొరంటో ఇంత, టొరంటోకి మాంట్రియల్కి మీకు విజువల్స్లోనే డిఫరెన్స్ తెలిసిపోవాలి లైక్ చూస్తే. అండ్ దెన్ యూ కెన్ చెక్అవుట్. ఇక్కడ అందరూ సమ్మర్స్ కాబట్టి మంచిగా చైర్స్ వేసేసుకొని కూర్చున్నారు. ఇదేం రెస్టారెంట్ కాదు, చైర్స్ అట్లా ఉంటాయి. సో ఎవ్రీబడి కెన్ జస్ట్ గెట్ దేర్ లంచ్ అండ్ సిట్ దేర్ అండ్ హ్యావ్ ఫన్. కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు లైక్ రోడ్స్ దగ్గరలోనే. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండే చూడడానికి, లైక్ ఎవ్రీబడి వాజ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. అండ్ చాలామంది ఆఫీస్ ల్యాప్టాప్స్ అవన్నీ కూడా తీసుకొని పనిచేస్తున్నారు. సో నేను అలా చూపించడానికి ట్రై చేసాను, నాట్ రైట్ ఇన్ దేర్ ఫేస్, కానీ మ్యాక్సిమం కవర్ చేయడం చూసాం. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ అంట. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట అండ్ చాలా వెయిటింగ్ కూడా ఉంటుందంట. సో ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ క్యాప్చర్ ఇట్. సో ఫ్రెంచ్ రెస్టారెంటే అనమాట అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్మర్స్ ఫ్రెష్ మార్కెట్, ఓన్లీ సమ్మర్స్లో ఉంటుందంట. చూడొచ్చు కదా అన్ని ఇట్లా చాలా ఫ్రెష్ ఉన్నాయి. యూ కెన్ సీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజీస్ హియర్. అండ్ ఫుల్ స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట, లైక్ ప్రాపర్ ఫ్రూట్ స్మెల్. అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్. లైక్ టొరంటోలో కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి నాకైతే ఫ్రూట్స్. అండ్ ఇక్కడ చాలా ఆర్గానిక్ అండ్ ఫార్మర్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ మనకు చాలా తక్కువలోనే దొరుకుతున్నాయి. అండ్ చాలా క్వాలిటీ మంచిగా అనిపించినాయి, లైక్ ఏది కూడా ఇట్లా మెత్తగా అయిపోయి అలా లేకుండా అన్ని ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది చూస్తే మాత్రం. సో యా, యూ కెన్ కీప్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్.
సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ డెఫినెట్గా సమ్మర్స్లో ఇక్కడ షాప్ చేయడానికే ప్రిఫర్ చేస్తారని మా ఫ్రెండ్ చెప్పింది. బికాస్ చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అండ్ ఓన్లీ సమ్మర్లోనే అవైలబుల్ ఉంటాయి కాబట్టి పీపుల్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్రాక్లీ కూడా ఎంత ఫ్రెష్ ఉంది, అసలు మీరు వెతికినా కూడా ఇట్లా ఏం బ్లాక్గా అట్లా ఏం కనిపించదు. అండ్ దెన్ దే లాట్ ఆఫ్ వెజీస్, ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్, ఇవి కూడా సమ్ సార్ట్ ఆఫ్ రూట్స్. సో ఇంట్రెస్టింగ్ అనిపించి తీసాను నేను. స్ప్రౌట్స్ లాగా అని అంటారంట, లైక్ స్ప్రౌట్స్ వచ్చాక సీడ్స్ నుంచి తింటారు కదా, సో అది కూడా తింటారంట వీళ్ళు. సో అవే అనమాట. అండ్ ఇవి డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ మష్రూమ్స్ అండ్ ఇవన్నీ కూడా టర్నిప్స్ అవన్నీ. అండ్ కెనడాలో ఫేమస్ అనమాట మేపుల్ సిరప్ అనేది, సో అది కూడా ఉంది ఇక్కడ. అండ్ చూడొచ్చు సిటీ ఇట్స్ ఆల్వేస్ వెరీ లైవ్లీ, లైక్ ఎక్కడ చూడు జనాలు కనిపిస్తారు అండ్ మంచి వ్యూస్ అనిపిస్తాయి. ఇది మనకు టొరంటోలో కైండ్ ఆఫ్ మిస్సింగ్ ఉంటుంది. మేబీ సమ్ పార్ట్స్ ఆఫ్ టొరంటోలో బాగుంటుంది కానీ నాట్ ఎవ్రీవేర్. అండ్ ఇది వచ్చేసరికి కింద అనమాట, లైక్ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు స్టోర్ కూడా ఉంది కింద. యుల్ గెట్ ఆల్ యువర్ బేసిక్స్ దేర్. అండ్ అలాగే ఇదంతా కమ్యూనిటీ అనమాట. సో అలా కమ్యూనిటీ చుట్టూ తిరుగుతున్నాం. చెప్పాను కదా మార్నింగ్ బార్బిక్యూ ఉండే అని చెప్పి, అట్లా మంట ఉంటుంది, ఫైర్ ఉంటుంది అండ్ యూ కెన్ డూ యువర్ బార్బిక్యూ. అండ్ దే హ్యావ్ గ్రేట్ జిమ్ ఫెసిలిటీ as well, లైక్ చాలా హ్యూజ్ ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ స్మాల్, ఇట్ కెన్ అకామిడేట్ అబౌట్ 50 people ఎట్ వన్స్ అనుకుంటా. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే అక్కడ ఒక గార్డ్ లాగా కూడా కూర్చొని ఉందన్నమాట, బికాజ్ ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారని చెప్పేసి. అండ్ వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారంట షిఫ్ట్స్, బట్ సంబడి ఆల్వేస్ ఈజ్ అవైలబుల్. సో ఇంకా చేసేదేముంది, వాకింగ్ నుంచి వచ్చాక పడుకొని అయితే లేచాము మంచిగా, చాలా ఫ్రెష్గా అనిపించింది. సో యా నెక్స్ట్ ప్లాన్ ఏంటని డిస్కస్ చేసాం. అది చెయ్యాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం మంచిగా ఇదేనా ఏది అంత కలర్ మ్యాంగో షర్బత్ ఎట్లుంటుంది, యమీ రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉంది మాస్టర్. బానే ఉంది, కొంచెం చాట్ మసాలా, కొంచెం హజ్మోలా కానీ ఓకే కదా, యక్కీ లేదు కదా. చల్లగా తాగితే బాగానే ఉంటుంది. ఓకే తాగు మరి మొత్తం కంప్లీట్ చేయి. నాకేనా కొత్తగా ఉందని ఏదో ఆమ్రసం తీసుకుంటే అది చాలా చెత్తగా ఉండే అనమాట, అందుకే అది నేను పెట్టుకుంటా. ఏది పెడుతున్నా తెలుసా, ఫ్లాక్ సీడ్స్, మెంతులు, ఇంకొకటి నేను ఇండియాలో ఉన్నప్పుడు తెగ పెట్టుకునేదాన్ని, లైక్ ఆనియన్ జ్యూస్ ఏదో మంచిగా ఉండేది జుట్టు, పెరుగులో కలిపేసి పెడుతున్నా. డాండ్రఫ్ కూడా రాదు. కానీ నా జుట్టు బాగా కట్ చేసింది, నేను ఇండియన్ ఆమెతో కట్ చేయించుకున్నా, స్టైల్గా మంచిగా చేసి. అండ్ కొంచెం ఇట్లా బ్రౌన్గా అనిపిస్తుంది నా హెయిర్. A few moments later. ఎక్కడ వెళ్తున్నాం అయితే ఇప్పుడు మనం? అయితే మాంట్రియల్ అంటే ఏంటి? ఇది మనం ఉన్నది మాంట్రాయలా? ఏంది అది ప్లేస్? మనం పోయినాం లాస్ట్ టైం, నాకు గుర్తులేదు. కానీ లాస్ట్ నైట్ టైం పోయినా. సో మేము బయటికి అయితే బయలుదేరాము. సో వీళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే టొరంటో లాగా ఎక్కువ పెద్దగా ఉండదు. సో మాంట్రియల్ ఇస్ ప్రిటీ స్మాల్. సో చిన్న చిన్న ఏరియాస్లో నడిచి వెళ్తేనే మనకు చాలా ఇంట్రెస్టింగ్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. సో 5 అయిపోయాక వీళ్ళు అయితే వాకింగ్ పోతారంట. సో వీ ఫాలో ద సేమ్ థింగ్. 5 o'clock ముగ్గురం లాగౌట్ చేసేసాక వీ వెంట్ అవుట్. సో రోడ్ల మీద ఎక్కడ చూడు సైక్లింగ్ అయితే జరుగుతుంది. పీపుల్ ఇక్కడ సమ్మర్లో సైక్లింగ్ రేసెస్ అట్లా అవుతాయంట. సో దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ ఫుల్ అట్లీజర్ వేసుకొని గేర్ వేసుకొని అలా చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్ వివ్ కమ్. ఇది ఒక పార్క్ కమ్ లేక్ కూడా ఉంటుంది ఇక్కడ, బీవర్స్ లేక్ అని. అండ్ యాజ్ యూ కీప్ వాకింగ్ ఆ ట్రైల్ మొత్తం వాక్ చేస్తూ ఉంటే యూ కెన్ రీచ్ అనదర్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ మౌంట్ రాయల్. అక్కడ నుంచి మొత్తం మాంట్రియల్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. సో యుల్ సీ ఇట్ యాజ్ యూ కీప్ వాచింగ్ ద వీడియో. అండ్ మీన్ వైల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. సో యా, ఎక్కడెక్కడో పోయి ట్యూలిప్స్కి డబ్బులు కట్టి మరి చూడాల్సి వచ్చింది టొరంటోలో. ఇక్కడ చూడండి లైక్ ఫ్రీగా ఉంది పార్క్లోనే, చాలా రకాల ట్యూలిప్స్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అన్ఫార్చునేట్లీ నాకు తెలియక నేనేం రెడీ అయ్యి వెళ్ళలేదు, నేను క్యాజువల్ లైక్ వాకింగ్ అన్నట్టు వెళ్ళాం కాబట్టి అట్లా వెళ్ళాను. సో ఫొటోస్ అయితే నేను పెద్దగా తీసుకోలేదు. సో బట్ యా, ట్యూలిప్స్ చూసి అయితే ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ దిస్ ఇస్ ద లేక్, బీవర్స్ లేక్. అండ్ చూడొచ్చు కదా, లైక్ చిన్నపిల్లలు ఉన్నా ఎవరున్నా వాకింగ్కి వస్తారంట ఇక్కడ చాలామంది. ఆఫ్టర్ దేర్ 9 to 5 jobs పీపుల్ ప్రిఫర్ టు బీ ఇన్ నేచర్ ఇక్కడ, బికాస్ దెర్ ఈస్ వెరీ లవ్లీ నేచర్ అరౌండ్ అండ్ దెర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్, నాట్ లైక్ ఇన్ టొరంటో. సో టొరంటో అనేది చాలా బిజీ సిటీ అనమాట, మన మెట్రో సిటీస్ కింద అనుకోవచ్చు.
జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ ముంబై అలా కల్చర్ ఫాస్ట్ ఉంటుంది, హసిల్లా ఉంటుంది. అండ్ ఇది కొంచెం స్లో డౌన్ లేడ్ బ్యాక్గా మంచిగా ఉంటుంది అనమాట. లైక్ నేచర్తో కనెక్షన్, మనకంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే మాంట్రియల్ అండ్ క్యాల్గరీ ఆర్ ద బెస్ట్. అండ్ యూ కెన్ సీ హౌ ఫిట్నెస్ కాన్షియస్ పీపుల్ ఆర్. సో అందరూ కూడా ఫుల్గా రన్నింగ్ చేస్తారు. అండ్ ఏజ్కి లైక్ జెండర్కి దేనికి సంబంధం లేదు. ఎవ్రీబడి ఈజ్ వెరీ లైక్ కాన్షియస్ అబౌట్ దాట్. సో కీప్ వాచింగ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ వ్యూస్. మీకు అవి చూపిస్తా. కానీ మూవ్ అవుతున్నాయి నాకు అనిపిస్తుంది. ఇవి చిన్నవిలే. యాక్చువల్లీ లవ్ బర్డ్స్ ఉంటాయి 2 డక్కులు. సో ఈ లేక్లో చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి. ఐ ట్రై టు షో యూ, బట్ అంత బాగా క్యాప్చర్ అయిందో లేదో తెలీదు. సో మేము అలా వాక్ అయితే చేస్తూ ఉండే. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. చూసారు కదా, లైక్ పప్పీస్ని కుక్కల్ని వాకింగ్ చేపిస్తారు, లైక్ సైక్లింగ్ చేస్తారు, రకరకాల పీపుల్ ఆర్ రన్నింగ్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, లైక్ చాలామంది ఇంత కాన్షియస్ ఉన్నారు అని. బికాజ్ టొరంటోలో మనకి ఇట్లా ఏం కనిపించరు, బికాజ్ లైఫ్ చాలా బిజీ ఉంటుంది. అండ్ మనం ఆఫీస్ పోయి రాను దారే ఒక సైడ్ 2 hours ఉంటుంది. ఆ 2 hours పోయి వచ్చి ఎవరికి ఇంత ఎక్సర్సైజ్ చేసే ఓపిక ఉండదు. వెరస్ మాంట్రియల్ ఈజ్ అ స్మాల్ సిటీ. సో 9 to 5 జాబ్ అయిపోయాక పీపుల్ క్యాన్ స్పెండ్ టైం. అండ్ ఈ 2 birds అంటే ఇక్కడ లవర్ బర్డ్స్ అంట, అస్సలు ఎప్పుడు కలిసే ఉంటాయంట. సో నాకు మంచిగా ముచ్చటగా అనిపించింది. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను మీకోసం. సో యా. అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి కూడా అందరు ఇక్కడే వెయిట్ చేసి చూస్తారంట. అండ్ దర్ లాట్ ఆఫ్ ఫిషెస్, కానీ కొంచెం ఈ పార్క్లో ఉన్న ఆకుల చెత్తనే అది అందులో పడి కొంచెం క్లియర్గా అనిపించట్లేదు వాటర్ అనేది. బట్ దెన్ దర్ లాట్ ఆఫ్ ఫిషెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉండే. లైక్ సన్సెట్ అవుతుంది ఆల్మోస్ట్. ఒక రోజు వచ్చి కిచెన్ అయిపోయింది పాపం. నీకు నాకేం కాలేదు, నేనే దొబ్బే. నేను నడుచుడు ఎక్కువ అంటే నేను దొబ్బాలి ఇక వెనకాల నుండి. ఎందుకో బాగా నడుస్తుంది. నడుస్తుంది కాసేపు కొన్ని ఏమంటారు హైట్స్ వచ్చినప్పుడు, ఆగుతుంది. మరీ హైట్ అయినప్పుడు గుండె కొట్టుకుంటుంది. చూసారు కదా, సన్సెట్ అవుతుంటే ఇంకా జనాలు పెరుగుతున్నారు. బికాజ్ అందరు ఇక్కడికే డిన్నర్ తెచ్చుకొని కూర్చొని ఆ వ్యూ చూస్తా తింటారంట. అండ్ యా, ఇక్కడ చిన్నగా బార్బిక్యూ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఆ పొగ అయితే వస్తుందో అక్కడనే ఇట్లా వెజిటేబుల్స్ అయినా చికెన్ అన్న అన్ని మ్యారినేట్ చేసుకొని స్టీమ్ చేసుకొని వస్తారు. అండ్ ఇట్లా చాలా గ్రూప్స్ కూడా ఉంటాయంట, లైక్ పీపుల్ హూ ఫార్మ్ అ గ్రూప్ అండ్ డూ ట్రెక్స్ అండ్ హైక్స్ అండ్ రన్స్. సో అదే వన్ ఆఫ్ ద గ్రూప్స్. అండ్ ఈ పార్క్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా పెద్దగా ఉంది. లైక్ ఇవన్నీ డిఫరెంట్ రూట్స్ అనమాట. డిఫరెంట్ రూట్స్, డిఫరెంట్ హైకింగ్ లాగా చేయొచ్చు. మీరు స్ట్రైట్గా నడవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. అండ్ ఇది కూడా విచిత్రంగా అనిపించింది. ఇవి స్కేట్స్లా ఉన్నాయి కానీ చూసారు కదా అట్లా వెళ్తున్నారు వాళ్ళు ఏదో స్టిక్స్తో. అండ్ దిస్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. సో మాంట్రియల్ పేజెస్ ఉంటాయంట, అందులో ఇట్లా హైక్కి వెళ్తున్నామని పోస్ట్ చేస్తారు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అలాంగ్ అనమాట. సో అది. సో ఆ పార్క్ త్రూ వాక్ చేసి మేము ఒక టాప్ ప్లేస్కి అయితే వచ్చాము, లైక్ టాప్ మోస్ట్ కొండ మీద లాగా ఎక్కాము. సో దిస్ ఇస్ కాల్డ్ మౌంట్ రాయల్ అని. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకి మాంట్రియల్ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట, సిటీ వ్యూ. సో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ హియర్ డ్యూరింగ్ ద సన్సెట్ టైమ్ అంట. అండ్ ఇది వీకెండ్ అనే కాదు, వీక్ డే అనమాట, లైక్ మండే ఈవినింగ్ అయినా కూడా మీరు చూడొచ్చు ఎంత రష్ ఉంది. సో పీపుల్ ఆఫ్టర్ 9 to 5 ఎస్పెషలీ ఇన్ మాంట్రియల్ స్పెండ్ టైమ్ ఇన్ నేచర్ అని అయితే అర్థమైంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు చాలా ట్యూలిప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని పింక్ ట్యూలిప్స్ ఉన్నాయి. ఇంకా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్.
గో రన్ ఉన్నారు చూడు అబ్బాయిలు, అట్లా ఉరుకు నువ్వు కూడా. వద్దులే. ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్. నీ బాడీ ఎవ్వరు చూడొద్దనా? యు ఆర్ వెరీ డెడికేటెడ్ టు మీ. భలే ఉన్నారు. నువ్వు కూడా అట్లా 6 ప్యాక్ చేయొచ్చు. సో ఇట్లా ఎవ్రీవేర్ ట్యాప్స్ అయితే ఉంటాయి. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దాట్ అండ్ డ్రింక్ వాటర్. అండ్ మళ్ళీ ఫిషెస్ అయితే క్యాప్చర్ చేయడం చూసా, సో అదే చూపిస్తున్నా. చూసారు కదా, టైం ఆల్మోస్ట్ 8:15 అవుతుంది. 8:30 8:40కి ఇక్కడ సన్సెట్ అవుతుంది అనమాట. సో ఇంతమంది జనాలు ఉన్నారు. అండ్ మళ్ళీ ఒకసారి ట్యూలిప్స్ అయితే చూశాను, బికాస్ లాస్ట్ టైం ఎట్లాగో వీడియోలు చూపించలేకపోయినా కాబట్టి ఈసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ప్లీజ్ గో బ్యాక్ టు మై వీడియోస్ ఇన్ ద ఛానల్ అండ్ వాచ్, యుల్ అండర్స్టాండ్ ద స్టోరీ. సో అక్కడక్కడ లైక్ ఎవ్రీవేర్ యూ వాచ్ ఇన్ మాంట్రియల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఎవ్రీవేర్ ఒక ఆర్ట్ పీస్ లానే ఉంటుంది. సో కళ్ళకి చాలా ఆనందం ఇస్తుంది అనమాట. అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ లైక్ ఇట్లా. అండ్ ఇది నేను ఫస్ట్ డే వాకింగ్ వెళ్ళినా అని చెప్పిన కదా, సో వీళ్ళందరూ కూడా అంతమంది జనాలు అక్కడ కూర్చొని సన్సెట్ చూడడానికే. సో ఎస్. అండ్ ఈవినింగ్ అయితే హైదరాబాదీ అడ్డా అనే ప్లేస్, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ మాంట్రియల్ అంట. సో అక్కడ నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నారు. దెన్ మళ్ళీ అలాగే మంచిగా కింద కూర్చొని అంత ఫుడ్ తిని మంచిగా క్యారమ్స్ ఆడుకున్నాము ఆఫ్టర్ లాంగ్ టైమ్ విత్ అఫ్ కోర్స్ సాంగ్స్తో పాటు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ మోర్ ఆఫ్ మాంట్రియల్ అండ్ మోర్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.